నా కామెడీ షో. ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ అయిపోయి తర్వాత మళ్ళీ మీకు అన్న వరుసలో రిటర్న్ అయ్యి వస్తే ఏ వరుస? అన్న వరుస. యా, నాకు అదే డౌట్ వచ్చింది. ఏంటయ్యా మీ భాస్కర్ గారి టీం పేరు బుల్లెట్ నుంచి తీసి స్కాండల్ భాస్కర్ పెట్టండి. మొన్న కూడా ఒక స్కాండల్ చేశారు కదా. ఆయన ఏంటో ప్రతిసారి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి ఈ కొత్తదనం ఏంటో చూద్దాము. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ చీ. లెట్స్ వెల్కమ్ దెం. సింగ సింగ సింగమలి సింహాద్రి కింగులాగా దోచుకోరనాది. సింగ సింగ సింగమలి సింహాద్రి కింగులాగా దోచుకోరనాది. నాకు ఒక డౌట్. ఏంటి వర్ష? ఆంటీలు గొప్ప వాళ్ళ, అమ్మాయిలు గొప్ప వాళ్ళ? ఈ విషయంలో ఎవరు ఫీల్ అవద్దు, అమ్మాయిలే గొప్ప. ఎందుకు? ఒక అమ్మాయి ఆంటీ అవ్వగలదు కానీ ఒక ఆంటీ అమ్మాయి అవ్వగలదా? ఇందు మూలంగా ఆంటీలకు సారీ వీడియో పెట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాను. రష్మి ఆంటీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సర్లే గానీ వర్ష, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. రేపే మీ అమ్మ నాన్నతో వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు జాబ్ చేసినేమో మన అకౌంట్ లో వేసుకుందాం, నేను జాబ్ చేసినేమో ఇల్లు గడిపేద్దాం. పెళ్ళైకి నువ్వు జాబ్ చేయడం ఏంటి? ఏ పెళ్ళయ్యాక జాబ్ చేస్తే తప్పే. ఎందుకు తప్పు? నువ్వు వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తుంటే నేను ఇంట్లో అండర్ వెళ్తుకుని బతకాలా? గుర్తుపెట్టుకో, ఆడది పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండాలి, మగాడు సంపాదించాలి. పెళ్లికి ముందు చేస్తే తప్పులేంది, పెళ్లి అయ్యాక చేస్తే తప్పేంటి చెప్పు మానేస్. వర్ష, నీ మొగుడు నేనా మానస్తా? భాస్కర్, ఏంటి? పెళ్లికి ముందు నేను ఎలా ఉన్నానో పెళ్లి అయ్యాక కూడా అలానే ఉంటాను. కష్టం. ఎందుకు? నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదంటే కుదరదు. బ్రేకప్. ప్రేమను వదిలేస్తున్నావా నీ పట్టుదల కోసం? నాకు భార్య ఉద్యోగం చేయకూడదు, ఇంట్లో ఉండాలి, మొగుడిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఆడపిల్ల ఉసిరి తగిలి పోతావరా ఎదవా? అది ఆడపిల్ల చెప్తే ఇంకా బాగుంది. నాన్న, ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న ఏంట్రా పిలిచా? నాకు అర్జెంట్ గా పెళ్లి చేయాలి. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే పెళ్లి కూతురు దొరకాలి కదరా? నీ చెల్లి కూతురు పిలిపించు. సరే సిస్టర్. అరే బామర్ది, నేను అర్జెంట్ గా మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు. కక్కు ఏమైంది? గ్యాప్ ఇచ్చావు. అవతలోడి దగ్గర కౌంటర్ ఉందో లేదో చూసి క్వశ్చన్ అయ్యాను. నాకేం తెలుసు? నువ్వేదో స్పాంటినిటీలో దుట్టా అనుకున్నా, తర్వాత తెలిసింది నువ్వు పెద్ద మచ్చా అని. ఆలస్యం చేయకుండా మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలి బావా. చెల్లి పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి, దానికి సెలబ్రిటీలు రావాలి. నేను ఫోన్ చేస్తే రష్మి కూడా వస్తది. హలో రష్మి, నా చెల్లి పెళ్లి ఓకే వస్తదంట. బావా, నేను ఫేమ్ ఉన్నోళ్ళు తీసుకురమ్మన్నా, పింఛన్ తీసుకున్నోళ్ళు కాదు. రష్మి అంటే వద్దంటున్నావు, కనీసం మానస్ అయితే ఏమైంది బావా? నా పెళ్లి వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. కింద కామెంట్లు ఏంటి తెలుసా? మానస్ గారిని ఎందుకు పిలిచారు, మానసుని పిలిస్తే ఈ పెళ్లి మేము చూడం, మానసు పెళ్లికి మైనస్. అరే ఎవడి పెళ్లికి ఎవడు కామెంట్లు రా? లాస్ట్ ఖుష్బూ గారు అయితే సిగ్గుపడుతున్నావేంటి? ఒకటి గుర్తు పెట్టుకో, దేవత దగ్గరికి మనం వెళ్ళాలి, దేవత మన దగ్గరికి రాదు. నీకు తెలుసా, నా చెల్లి పేరు కూడా దేవతే. అర్జెంట్ గా పేరు తీసే. దేనికి? కనపడ్డ కల్లా వరాలు ఇచ్చేస్తుంది. నా చెల్లి పెళ్లితో పాటు నా పెళ్లి కూడా అవ్వాలి. అమర్ది, నీకు ఇప్పటికిప్పుడు పిల్ల దొరకాలంటే కష్టం రా. నీకు చెప్పడం మర్చిపోయారా, నిన్ననే నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది. ఓకే పిలిపించు. ముందు పిలిపిస్తా. ఏవే ఇట్రా. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. తాంబూలం మార్చుకున్నాయినా? మంత్రులు గారు, ఉదయం 6 కల్లా వచ్చేయండి, పెళ్లి చేసుకుందాం. ఓకేనయ్యా. 10 గంటలు మనకి టైం ఉంది కదా? 10 గంటల టైం ఉంది కాబట్టి మీరు ఏదో ఒకటి చేస్తూ ఉండండి, నేను ముహూర్తం టైంకి వచ్చేస్తాను ఆయన. అలాగే. తను ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? నీ కన్నయ్య. ఒక్కసారి నోరారా చెల్లమ్మా అను. తర్వాత మాట్లాడదాం. పిలువ బాబు, తర్వాత చెప్తాలే బావా. మొహమాట నువ్వన్నా అనమ్మా అన్నయ్య. అలవాటు అవుతుంది, ఇప్పుడే కదా పరిచయం. మీరు లోపలికి వెళ్ళండి. 10 గంటల టైం ఉంది, ఏదో ఒకటి చెయ్యాలని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. నేను బాత్రూమ్ లో ఉంటా, నువ్వు టవల్ తీసుకురా ఓకేనా? టవల్ ఒరే ముద్దునాయాలా, నువ్వు కాదు నీ చెల్లిని పంపి. ఏమండి వర్ష గారు? చెప్పండి. ఏంటి? నీ కాబోయే మొగుడు టవల్ అడుగుతున్నాడు, తీసుకెళ్ళు. సిగ్గుందా? నీ మీద కోపంతోనే వాడిని పెళ్లి చేసుకున్నా. టవల్
కోపంతో పెళ్లి చేసుకున్నందుకు అరగంట ఉన్నావంటే నీకు ఇంకా దిగలేదా? నాకెందుకో నువ్వు డల్ గా ఉన్నట్టుంది. నువ్వు లోపలికి వెళ్ళి టవలని అడుగు. చెల్లి ఇటు అన్నయ్య ఏంది బావ టవలని అడుగుతాడు. లోపలికి వెళ్ళి ఈపు రుద్దు. ఓకే టవల్ ఏది బావా అదేం తెలుకుంది. లోపల ఏం చేస్తున్నావే నువ్వు? నేనేం చూడలే. నాకు ఎలాంటి అక్కర్లేదు. అంటే కాదబ్బా ఈపు రుద్దుతాడికి. ఏం జరిగింది? కేకలేంటి? మీ అంత జరగలేదు ఇక్కడ. ఇవన్నీ వదిలేయండి, తర్వాత చూసుకుందాం. కానీ నాకు ఆకలిస్తుంది చెల్లమ్మ. ఆకలిస్తుందా? అన్నయ్య నా చిట్టు చిట్టు చేతులతో నా చిట్టి అన్నయ్యకి అన్నం పెడతాను అన్నయ్య. ఇంకొద్దిగా ఎందుకని పెడతావు? మా అన్నయ్య నేను పెడతా, నీకేమైంది? ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నీ చెల్లితో నువ్వు గోరుముద్దలు తినలేదని బాధపడుతున్నావు. వర్ష రెడీ తీసుకో. అన్నయ్యకి గోరు ముద్దలు పెట్టు. ఎంత చక్కగా ఉండాలబ్బా. కవల పిల్లలు కూడా ఇంత బాగుండరు. చంపుతాను నా కొడుక. జర్రుంటే చచ్చిపోతుంటరా. నువ్వు లోపల కదా, నువ్వు లోపలికి వెళ్ళు. నా కళ్ళ కనిపించొద్దు తాళి కట్టేంత వరకు. ఓకే ఓకే రాదు పగలాడి. ఆయారే ఆయారే ఏంది అదే? ఏమైంది బావా? నీ చెల్లి రాత్రిపూట ఫోన్ మాట్లాడుతుంది. వాడెవడో కంపెనీ అంట. తను సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తుంది కదా, ఆ కంపెనీ వాడు చేసి ఉంటాడు. ఓహో ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, ఫోన్ చేసినోడు హార్డ్వేర్ కంపెనీ. నేనేనా శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏమండి నన్ను నిప్పుల్లో వేసి చూడండి, పతివ్రత లేచొస్తా. నువ్వు కాదే పతివ్రత, నా చెల్లె పతివ్రత. అన్నయ్య నా కోసమేనా? పతివ్రత ఆల్ ఇండియా పతివ్రత కాంపిటీషన్ పెడితే నా చెల్లె ఇండియాకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అది నా చెల్లి. నీ చెల్లి ఫోన్ మాట్లాడుతుంది. ఎన్నిసార్లు చెల్లి అనగా ఎవరికి చెల్లి? తాళి కట్టి నాకు చూద్దాం. అయినా నీ చెల్లె చెప్పు చేసి కొడతా. హలో పంతులు గారు. టైం అయిపోతుంది కాబట్టి ఇక దండలు మార్చుకుంటామా. ఓం వర్ష అయిపోయింది, నీ కాళ్ళు పట్టుకుంటా. ఆయన మాత్రం చేసుకో. ఇప్పుడు బుద్ధి వచ్చిందా నీకు? నువ్వు ఉద్యోగం చేయి. నేను అంటులతో తప్పే ఉంది ఖుష్బు గారు. అప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే తప్పన్నది ఎవరో. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయడానికి పుట్టారు. ఆడవాళ్ళు దేవతలు. మగాడి ఇంట్లో వంట చేస్తాను, అవతలైతే పిల్లలకి అన్ని చేస్తాను. మా ఇద్దరం ప్రేమించుకున్నాం, మీ దగ్గర దాచాను. మీ చెల్లి కూడా సారీ చెప్పావా? నేను నీకు సారీ చెప్పాలి. ఏ? అది నా చెల్లి కాదు, మరి ఇంట్లో పని మనిషి. బై ద వే ఇది నా ఫ్రెండ్. దీనికి అన్యాయం జరిగిందనే మేమందరం ఈ డ్రామా ఆడాం. మైండ్ బ్లోయింగ్ ఇది కాదు. నువ్వు పని మనిషి అని చెప్పావు చూడు, అది అసలైన మైండ్ బ్లోయింగ్. బాబు ఎలాగో మనసులు గెలిచినాయి కాబట్టి ఇక దండలు కూడా మార్చుకున్నాను ఆయన. ఓం నాగణ్యం తంతునామ. ఒక్క నిమిషం. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఈక్వల్. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు వదిలేయండి. మంచి మెసేజ్. మానస్ మీ వాళ్ళు ఎంత మంచి మెసేజ్ ఉన్న స్కిట్ చేశారు. తొడగొట్టి మరీ చెప్పారు. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఈక్వాలిటీకి మార్గదర్శి మా ఖుష్బు గారు. చెప్పండి మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు మీరు ఎంట్రీ ఇచ్చారు కదా, అప్పటి నుంచి ఎండ్ వరకు ఎంటర్టైన్మెంట్. అందరూ మీ అన్ని క్యారెక్టర్స్లు, ఆ పంచులు, వర్ష, మీరు, నరేష్, ఈ స్కిట్ కి నువ్వే హీరో.
థ్యాంక్ యూ మ్యామ్. కృష్ణ భగవాన్ గారు. భాస్కర్ గారు సార్. ఈ మధ్య ఏంటో చాలా బాగా చేస్తున్నారు మీరు. అందరూ బాగా చేశారు, వీళ్ళు బాగా చేయలేదు అన్నాక లేకుండా చాలా బాగా చేశారు. ఆడియన్స్ ఎలా అనిపించింది స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు, వర్ష గారు చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. అసలు ఎంత ఎంజాయ్ చేశామంటే స్పీచ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండి. థ్యాంక్ యూ గైస్.